హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమి. ఏం చేసినా చేయకపోయినా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కోట్లు వచ్చి మీ ఒళ్ళో పడతాయి. మాఘ పుణ్యం విశిష్టత ఈ రోజున ఎన్నో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, స్నానాధికారాలకి చాలా విశేషం. ఇలాంటి ఎంతో పర్వదినమున ఆడవారు ఈ రంగు చీరని కట్టుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది. భర్తకి డబ్బు లోటు ఉండదు, పట్టిందల్లా బంగారమే అవుతుందని మన పండితులు చెబుతున్నారు. మరి మాఘ పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరని కట్టుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుందో తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హిందూ సాంప్రదాయంలో అమావాస్య, పౌర్ణమి రోజులకి చాలా విశిష్టత ఉంది. పౌర్ణమి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. దీనివల్ల కోరికలు నెరవేరుస్తాడనే విశ్వాసం ఉంది. అదే రోజు స్నానానికి, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. మాఘ పౌర్ణమి హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 33 నిమిషాలకి ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమిని జరుపుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 12:57 వరకు అభిజిత్ ముహూర్తము ఉంది. దానంతో పూజ కూడా చాలా శుభ్రంగా జరుగుతూ ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు. ఆ రోజు వారు గంగా నదిలో స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అలా పూజించడం వలన శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మనం చేస్తున్న అంటే మాఘమాసం స్నానం చేయడంతో పాటు అదే రోజు కూడా దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి. నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నుంచొని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలనేది విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర కాలంలో చేయాలి. సూర్యోదయ కిరణాలు, చంద్రుడు తన కిరణాల్లోని అమృత ఔషధ విలువలను నదీ జలాలకి అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శ్రీ సూర్య కిరణాలు అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలని మన పెద్దలు చెప్తున్నారు. బావుల దగ్గర, చెరువుల దగ్గర గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే చివరి 3 రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి పొందుతారు. చివరి 3 స్నానాలను ఆద్య పుష్కరిణి స్నానాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణ స్నానం శరీరంలోని మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మలినాన్ని పోగొట్టి మాధవుని సన్నిధానానికి చేరుస్తుంది. ఈ మాఘమాసంలో చేసే స్నానం పవిత్ర నదిలో స్నానం చేయడం ఎంతో విశేషం. ఈ నెలలో ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం ద్వారా మోక్షం పొందుతారని మన పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి రోజున కాశీ, ప్రయాగ, హరిద్వార వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువును ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజున గంగా స్నానం చేయడం వల్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి. ఇంటిలోని వేడి నీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందట. మాఘ పౌర్ణమి రోజు బావి నీటితో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. అదే మాఘ పౌర్ణమి రోజు
చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. పుణ్య నది జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. సంగమ స్నానంలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం అనేది లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్ల అధిక ఫలితం కలుగుతుందని మన పండితులు చెబుతున్నారు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చును. ప్రత్యేకంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ రోజున స్వామివారిని, అమ్మవారిని కలిపి పూజించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఆడవారు ముఖ్యంగా ఈ రోజున ఈ రంగు చీర కాని కట్టుకుంటే, ఈ రంగు అంచు ఉన్న చీర కాని కట్టుకుంటే చాలు. భర్తకి దీర్ఘాయువు, అలాగే దీర్ఘ సుమంగళి యోగం. మీ భర్తకి ఎటువంటి డబ్బుకి లోటు ఉండదు. మరి ఆడవారు ఏ రంగు చీరని కట్టుకొని లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకి పూజ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి రోజు తప్పకుండా ఈ రంగు చీరని ఆడవారు ధరించాలి. ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, అలాగే ఆరెంజ్ కలర్, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు కలర్లో ఉండే చీరని ఆడవారు ఈ మాఘ పౌర్ణమి రోజు ధరిస్తే, ఈ రంగు చీరని కట్టుకొని ఆరెంజ్ రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగు చీరని కట్టుకొని స్వామివారిని తులసి దళాలతో మాఘ పౌర్ణమి రోజు పూజిస్తే చాలు. సకల ఫలితాలు, సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మలో చేసిన కర్మలు, ఫలాలు అన్నీ కూడా తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా సూర్యునికి ఆర్జ్యం సమర్పించాలి. ఆర్జ్యం సమర్పించేటప్పుడు మీకు ఉన్న కోరికని చెప్పుకుంటూ ఆర్జ్యాన్ని సమర్పిస్తూ సూర్యనారాయణమూర్తి స్వామిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ రోజు చేసే ప్రతి పని కూడా కోట్ల రేట్ల ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు చేసే దాన ధర్మాలు, స్నానాధికారాలు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా వేల కోట్ల రేట్ల ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అదే విధంగా లేని వారు రోజుల్లో ఒక ముక్కు పుడక కొనుక్కుని వచ్చే అటుకులు బెల్లానికి పెద్ద హారం కొనుక్కునే నైవేద్యంగా సమర్పిస్తే మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంత సమస్యలు తొలగిపోవడమే కాకుండా వారు ఏదైనా మెండు బకాయిలం అయినా సరే కొనండి. అలాగే లేకపోతే అప్పు తీర్చలేక బాధపడే వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువుకి మాఘ పౌర్ణమి రోజు కొనలేని వారు నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు. ఇంటికి తెచ్చుకున్నా సరే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. చూసారు కదా, బాగా మాఘ పౌర్ణమి కనుక గురువారం నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటులో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక ఈ రోజు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంట్లో అనే కాదు బయట కూడా ఈ కూరను తినకూడదు. దోసకాయ, కీరా దోసకాయ లాంటిది ఏమీ కూడా ఈ రోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే ధన్యవాదాలు. ఒక పర్వదినం.